'నాని' అన్న ఈ సినిమా గురించి ఒక మాట అన్నాడు మామ. ఈ 'కోర్టు' సినిమా మీకు నచ్చకపోతే 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యే నా 'హిట్ 3' మీరు చూడొద్దన్నాడు మామ. ఎందుకంటే ఈ సినిమాకి 'నాని' అన్న ప్రొడ్యూసర్‌గా చేశాడు. అలాగే ఆయన చెప్పినట్టుగా సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు గుండెల మీద చేసుకొని 'హిట్ 3' చూసేయొచ్చు. అలాగే ఈ 'కోర్టు' సినిమా కూడా చూడొచ్చు. ఈ 'కోర్టు' సినిమా చూడటం మీరు ఎంత ముఖ్యం అంటే కుల్ల గర్జీతో కొట్టుకుంటే చాలా మంది ఈ సినిమా కన్ఫర్మ్ గా చూడాలి. అర్థమైందా? చూడండి. ఇంకా 'కోర్టు' మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని మామ. రివ్యూలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా మన స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే చంద్రశేఖర్ అనే 19 ఏళ్ల అబ్బాయి ఇంటర్ ఫెయిల్ అయిపోయి పార్ట్ టైం జాబ్ ని ఫుల్ టైం చేసుకుంటూ ఉంటాడు. అలాగే జాబిలమ్మ అనే ఒక పెద్దింటి అమ్మాయి 17 ఏళ్లు వీళ్ళిద్దరు కలిసి లవ్ చేసుకుంటారు. ఆ విషయం ఊర్లో మంచి పలుకుబడి, మంచి రాజకీయంగా గానీ, డబ్బు పరంగా గానీ, ఊర్లో మంచి పేరు గానీ ఉన్న మంగపతి అమ్మాయి వల్ల మామయ్య అనమాట. ఆయనకి తెలిసింది. ఆయనకి తెలిసిన తర్వాత ఆ అబ్బాయి మీద పోక్సో కేసు అయితే పెట్టిస్తాడనమాట. ఆ కేసు నుంచి సూర్య తేజ్ అనే లాయర్ ఫస్ట్ కేసు ఆ కుర్రోడ్ని ఎలా తీసుకొచ్చాడు అనేదే స్టోరీ అనమాట. ఈ పోక్సో కేసు అనే దాన్ని ఎంత తప్పుడు విధంగా వాడుకోవచ్చు అనేది ఈ సినిమాలో చాలా డీటెయిల్ గా చూపించారనమాట. చాలా అంటే చాలా అతను లైఫ్ లో బయటికి రాకుండా అన్ని కేసులు అయితే పెడతారనమాట రోడ్ మీద. అయితే ఫస్ట్ కేసే చేస్తున్న ఈ సూర్య తేజ్ అనే లాయర్ ని ఎంత బాగా చూపించారు అండ్ ఆ కుర్రోడ్ని ఎలా తీసుకొచ్చాడు బయటికి అనేదే పూర్తి కథ. ఇంకా ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే 19 ఏళ్ల కుర్రోడిగా నటించి జీవించాడు అనమాట హర్ష రోషన్. అండ్ 17 ఏళ్ల అమ్మాయిగా అమ్మాయి కూడా చాలా బాగా అయితే చేసింది. అమ్మాయి పేరు శ్రీదేవి. అండ్ నేను ఇదే ఫస్ట్ టైం అమ్మాయిని చూడటం. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇంకా పోతే అమ్మాయి వాళ్ళ మేనమావగా శివాజీ అన్న నిజంగా మంచి కంబ్యాక్ అని నేను చెప్తాను. నేనైతే నిజంగా మంగపతి క్యారెక్టర్ లో ఎర్ర కొట్టేశాడు. ఆయన ఇంట్రో సీన్ ఉంటది గూస్ బంప్స్ అనమాట. కోర్టులో ఫస్ట్ కేసు తీసుకొని చాలా బాగా వాదించిన ప్రియదర్శ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన యాక్టింగ్ మాత్రం ఎర్ర కొట్టేశాడు కోర్టులో. అండ్ ప్రియదర్శికి అండ్ సాయి కుమార్ గారికి మధ్యలో కొన్ని సీన్స్ కాదు, ఒక్క సీన్ ఉంటది. ఆ సీన్ మాత్రం ఏడిపించేసిద్ది అంతే. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఆ సీన్ ఒకటి చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. దాదాపు 11 ఏళ్ల తర్వాత వెండి తెర మీద కనిపించిన శివాజీ అన్న ఈ సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్లు ఉన్నారు. ఇంకా యంగ్ యాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా తన స్క్రీన్ ప్రెసెన్స్ కి అండ్ టెరిఫిక్ డైలాగ్ డెలివరీకి డామినేట్ చేశాడు శివాజీ అన్న. అండ్ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ శివాజీ అన్న ఈ సినిమాలో నటించి ఈ సినిమాలో క్రెడిట్ మొత్తం ఆయనే కొట్టేశాడు. అంత బాగా చేశాడు అనమాట. ఆయన సీరియస్నెస్ కి నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంత బాగా చేశాడు శివాజీ అన్న ఈ సినిమాలో. డెబ్యూ డైరెక్టర్ అయిన ఫస్ట్ హాఫ్ అంతా కూడా కుల మతం అనే టాపిక్ తీసుకొని, సెకండ్ హాఫ్ పోక్సో యాక్ట్ అనే సెన్సిటివ్ అయిన టాపిక్ ని తీసుకొని చాలా బాగా అయితే హ్యాండిల్ చేశాడు. ఎక్కడ కూడా తగ్గకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా సినిమాని హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ రామ్ జగదీష్. అండ్ ఈ సినిమాకి విజయ్ బులకర్ణి అంట మ్యూజిక్ అందించాడు. చాలా బాగా కొట్టాడు. అండ్ ఇంటర్వెల్ బీజియం ఉంటది, గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సాంగ్స్ కూడా పర్లా చాలా బాగున్నాయి. అండ్ బీజియం కూడా చాలా బాగుంది ఈ సినిమాకి. ఇప్పటి వరకు నచ్చినవి చెప్పా, నచ్చంది కూడా ఒకటి ఉంది సినిమాలో. సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో తీసారండి. ఆ లోటు అయితే మనకు కనపడింది సినిమాలో. అండ్ ఫైనల్ గా 2 విషయాలు చెప్పి, ఒకటి ఉప్పెన సినిమాలో రాయనం క్యారెక్టర్ ని ఏ మాత్రం తీసిపోడు మన శివాజీ అన్న. ఆ లెవెల్లో చేశాడు యాక్టింగ్ ఈ సినిమాలో. రెండో పాయింట్ ఏంటంటే నాని అన్న నీ కూడా చెప్తున్నా, ఈ సినిమా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చే నీ హిట్ 3 సినిమా చాలా బాగుంటది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చూస్తాను. అండ్ ఫైనల్లీ రివ్యూ ఈజ్ క్లోజ్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.